హలో ఆల్! బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. అదే వాల్మార్ట్ ఫైండ్స్. ఏంటి బాక్స్ చూపిస్తుందా అనుకుంటున్నారా? అవునండి. ఈ బాక్స్‌లోనే ఉన్నాయన్నమాట నేను కొన్నవన్నీ. నాకు కొన్ని యూజ్‌ఫుల్ థింగ్స్ అనిపించాయి. కొన్ని కూడా అవసరమయ్యాయి. అందుకని తీసుకున్నాను. అవి మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ బాక్స్‌లో ఏముందో చూపిచ్చేస్తాను. లాస్ట్‌కి ఈ పెద్ద బాక్స్ చూపిస్తాను. ఓకేనా? ఈ స్టోరేజ్ స్మాల్ బాక్స్ సెట్ తీసుకున్నాను వాల్మార్ట్లో. ఇది వచ్చేసి ఆఫర్లో ఉందన్నమాట. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి $10 ఇది. 10 పీసెస్ వస్తాయి. కానీ నాకు $5కే వచ్చింది. ఆ రోజు ఏదో ఆఫర్ ఉందంట, అందుకని నేను తీసుకున్నాను. బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. మంచి క్యాప్స్ కూడా ఇచ్చారు. వీటిని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో, కూరగాయల స్టోర్కి పెట్టుకోవచ్చు. మన థింగ్స్ ఉంటాయి కదా, లైక్ జ్యువెలరీ సెట్స్ అలా పెట్టుకోవచ్చు. మన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇలా అన్ని కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అన్ని విధాలుగా వాడుకోవచ్చు. అంటే లైక్ మనకి ఎలా స్టోర్ చేసుకోవాలంటే అలా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా ఓపెన్ చేసేద్దామా మరి? ఓకే. క్యాప్స్ అన్ని ఇలా ఒక పక్కన పెట్టేశారు. ఇది బాక్స్ ఇంత వెడల్పు ఇలా ఉందన్నమాట. ఇంత సైజులో ఉంది బాక్స్. ఒకసారి ఓపెన్ చేద్దాం. లాక్ కూడా బాగుంది. క్యాప్ లాక్ కూడా చాలా టైట్గా ఉంది. మనకి ఏమైనా పెట్టుకున్నా కూడా పడిపోవు. ఇందులో మనం అన్ని రకాలుగా లైక్ వెజిటబుల్స్ అయినా పెట్టుకోవచ్చు, మన జ్యువెలరీ అలా ఏవైనా మనం ఏవి కావాలంటే అవి స్టోర్ చేసుకోవచ్చు. గట్టిగా ఉంది బాక్స్ కూడా, క్వాలిటీ బాగుంది. $5 అంటే బెటరే కదా. 10 బాక్సెస్ $5 అంటే చాలా బెటర్. అలా మా అక్కకి చూపిస్తే చాలా బాగా నచ్చాయి. నాకు తీసుకురా ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు అని అనింది మా గీతక్క. సో మా గీతకి కూడా ఇంకొక సెట్ తీసుకెళ్తాను. కానీ చూడాలి మళ్ళీ ఆఫర్ ఉంటుందో లేదో. ఇలా అసలు ఇండియా కంటే యుఎస్లోనే బాగున్నాయి కదా ప్రైజెస్ అని అంటుంది అప్పుడప్పుడు ఏమైనా చెప్తే. బాగున్నాయా? మీకు నచ్చాయా? ఇలా ఈ తర్వాత పెట్టుకుందాము. ఇలా ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మధ్య చాలా ఐస్ క్రీమ్స్, అలాగే స్మూతీ, జ్యూసెస్, కొన్ని స్వీట్స్ అలా చేస్తున్నాను అనమాట. అన్ని రకాల కాంబినేషన్లో. మొన్న స్వీట్ పొటాటో తోటి ఐస్ క్రీమ్ చేశాను. అబ్బా సూపర్ వచ్చేసింది. నేను మళ్ళీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో వాటి కోసం అని చెప్పేసి నేను ఇలా కప్స్ తీసుకున్నాను. నాకు ఇవి చూడంగానే బాగా నచ్చేసాయి. ఐస్ క్రీమ్స్ కప్స్ లాగా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి గ్లాస్ కాదు, గ్లాస్ కంటే అంటే ప్లాస్టిక్దే, కానీ కొంచెం బెటర్ ప్లాస్టిక్ అనమాట. ఇది డిష్ వాషర్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్, అలా ప్రతిదీ సేఫే ఉంది ఇందులో. అన్ని చూసే తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి వచ్చేసి $4 పడింది నాకు. చాలా బాగున్నాయి. గ్లాస్ అయితే మనం ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేయడం కష్టమే. సో బాగున్నాయి కదా. మొన్న నేను మ్యాంగో తోటి థిక్ స్మూతీ లాగా ఒకటి చేశాను. అబ్బా ఎంత బాగా వచ్చిందంటే సూపర్ ఉంది అసలు. చక్కగా ఇందులో వేసి పైన కొన్ని బాదం పలుకులు అలా వేసేసి మీకు ఇలా చూపిస్తే బాగుంటుంది కదా వీడియోకి, అందుకని తీసుకున్నాను. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఎవరైనా
మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇందులో పెట్టి స్వీట్స్, గులాబ్ జామ్స్ ఇలా చేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇయర్ టాప్స్ కోసం అని చెప్పేసి చిన్న స్టోరేజ్ బాక్స్ తీసుకున్నాను. ఇది మనకి ట్రావెల్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఎటైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇందులో మనకి 10 బాక్సెస్ వచ్చాయి, స్మాల్వి. మనకు కావాల్సిన చిన్న చిన్న టాప్స్ ఉంటాయి కదా, ఇయర్ టాప్స్, జుమ్కాస్ ఏవైనా అలా వేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి $2. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ప్లేట్ తీసుకున్నాను. ఈ బౌల్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. నేను ఎక్కువగా అవకాడో టోస్ట్ ఇలా ఎక్కువ చేస్తుంటాను అనమాట. గోకోమలై అలా బాగా చేస్తుంటాను. వాటన్నిటికీ మీకు చూపించడం కోసం వీడియోలో బాగుంటుంది కదా. సో ఇలా అలా అని బఠానీ చాట్ చేస్తాను. ఇంకా చాలా కొన్ని చేస్తాను. అవన్నీ మీకు త్వరలోనే వస్తాయి వీడియోస్ అన్నీ కూడా. సో అవన్నీ మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఒక మంచి బౌల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు $2 పడింది, 2.5 అనుకుంటా. ఇది కూడా మైక్రోవేవ్ సేఫ్, డిష్ వాషర్ సేఫ్. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ మగ్ ఒకటి తీసుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్. అసలు లోపల ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. స్టీల్ అన్నమాట, లోపలంతా నీట్గా ఉంది. మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన హ్యాండ్ కూడా లోపల వరకు ఇలా పడుతుంది, క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న హోల్ ఇచ్చారు. మనము ఇలా స్ట్రా పెట్టుకొని ఇలా జ్యూసెస్, స్మూతీస్, కాఫీ, కోల్డ్ కాఫీ ఇలా అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు. చాలా నచ్చింది నాకు. నేను ఎక్కువ స్మూతీస్ తాగుతూ ఉంటాను అనమాట. అందుకని, అంటే నాకు కాఫీ, టీ అలవాట్లేదు, ఎక్కువ జ్యూసెస్, స్మూతీస్ అలా తాగుతుంటాను. అందుకని ఇలా తీసుకున్నాను. బాగుంది కదా. ఇది వచ్చేసి నాకు $5 పడింది. చాలా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, బరువు కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా $5 పడింది నాకు. సూపర్ ఉంది కదా. చెప్పాను కదా నేను ఈ వ్లాగ్స్ కోసం మాత్రమే అని చెప్పి ఇవి తీసుకున్నానని. నార్మల్గా అయితే రియల్ ప్లాంట్సే వాడతాను, పెట్టుకుంటాను ఎక్కువగా. కానీ ఏదైనా షూట్ చేసినప్పుడు, ఏదైనా కుకింగ్ బ్లాగ్ చేసినప్పుడు ఇలా పక్కన పెట్టుకొని వీడియోస్ తీస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి, చూడ్డానికి కూడా చాలా నీట్గా, అందంగా కనిపిస్తుంది కదా, అందుకని ఇలా తీసుకున్నాను. నచ్చిందా. నెక్స్ట్ ఇవి కూడా తీసుకున్నాను, చిన్నవి. ఇది వచ్చేసి $1 పడింది. ఇది ఒకటి $1, ఇది కూడా $1, ఇది కూడా $1. బాగున్నాయి కదా. సో పక్కన ఇలా కుకింగ్ చేసినప్పుడు, లేదా నేను ఏదైనా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అలా పక్కన పెట్టుకొని మనకి వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. అంటే లైక్ లుక్ బాగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది చూడ్డానికి అనేసి నేను ఇలా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్. ఇది వచ్చేసి నాకు $9 పడింది. ఇది స్టోరేజ్ బాక్స్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది, మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే నా డ్రెస్సెస్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను, స్టోరేజ్ లాగా, బాక్స్ లాగా. నీట్గా ఇందులో పెట్టేసుకోవచ్చు మనం. అలా క్వాలిటీ కూడా మంచిగా ఉంది, అసలు గట్టిగా. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్.